నమస్కారం అండి. నేను ఇది టెక్సాస్‌లో ఓపీటీ జరిగిన స్కామ్ మీద ఆర్ ఉమెన్ ట్రాఫికింగ్ స్కామ్ కన్నా ఉమెన్ ట్రాఫికింగ్ ఆబ్లిక్ లేబర్ ట్రాఫికింగ్ అన్న టాపిక్ మీద మనకి సబ్స్క్రైబర్స్ కొంత న్యూస్ పంపడం జరిగిందండి. ఓన్లీ థింగ్ ఏంటంటే టైటిల్ లేటెస్ట్ అని పెట్టారు ఆయన. వాళ్ళది చెప్పే కన్నా ముందు లేటెస్ట్ న్యూస్ ఆన్ టెక్సాస్ లేబర్ ట్రాఫికింగ్ కేస్ 4 ఇండియన్స్ అరెస్టెడ్. చాంద్ పర్వతనేని అన్నది ఒక ఛానల్ ఎవరో ఉంది, ఆ పేరు మర్చిపోయాను. వాళ్ళు 20 మినిట్స్ వీడియో ఉంది. మనకి డీసీ నుంచి ఫాలోవరు నేను ఈవినింగ్ 7కి ఎప్పుడో కాల్ చేశారు. ఆయన లైవ్ చూస్తున్నారు అనుకుంటా, ట్రంప్ గారిది. అన్న ఇలా జరిగింది, వీడియో పెట్టు అన్నాడు. బట్ మనం ఎక్స్లో ట్విట్టర్ని ఎక్స్ అంటారు కదా, ఫాలో అవుతున్నాం. బట్ కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ మీద మనం వీడియో చేయకుండా ఉంటే బెటర్ అనుకున్నాను. ఎందుకంటే ఎఫ్బిఐ కూడా ట్రాక్ చేస్తూ ఉంటుంది ఈ టాపిక్స్ మీద. ఎవరైతే వీడియో పెట్టారో మనం ఏదో ఆగాం అనుకోండి, పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా అది డేంజరస్ అనమాట. అందుకని నేను అసలు తెలియాలి కదా, అసలు జరిగిన న్యూస్ మనకి పూర్తిగా తెలియదు. ఇంకొక ఆయన కూడా మనకి టెక్సాస్ నుంచి కూడా పెద్ద ఆయన ఈమెయిల్ వేయడం జరిగింది. ధన్యవాదాలు మాస్టర్. నెక్స్ట్ ఈ న్యూస్ చూశానండి. ఈ న్యూస్లో ఆయన లేటెస్ట్ ఏం లేదు, కానీ ఎండింగ్లో ఒక స్క్రీన్ షాట్ పెట్టారనమాట, కేస్ నెంబర్ అని. ఆ కేస్ హిస్టరీ అంతా అందులో ఉంటుంది. నేను చాలాసేపు ప్రిన్స్టన్ గవర్నమెంట్ సైట్కి వెళ్ళి, టెక్సాస్ ప్రిన్స్టన్ అంటే న్యూజెర్సీ అనుకుంటారు, ప్రిన్స్టన్ టెక్సాస్లో సైట్లోకి వెళ్ళి చాలాసేపు ఎతికాను, దొరకలేదు. తర్వాత అమెరికన్ అటార్నీని అడిగాను. అంటే మనం దొరికితే మనం కూడా హెడ్లైన్ లేటెస్ట్ అని పెట్టచ్చు అనుకున్నాను, కానీ తర్వాత ఐడియా వచ్చింది. ఇప్పుడు ఇండియా నుంచి కూడా ఎంతమందో చూస్తారు కదా, చాలామంది 70-80% సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. సో దానికి మా సన్ చెప్పాడు, నాన్న సబ్స్క్రైబ్ చేయమని అడుగు, నథింగ్ రాంగ్. చాలా మిలియన్ సబ్స్క్రైబ్స్ ఉన్న వాళ్ళే అడుగుతారు అని. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే అది లాస్ కదా అని. బట్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పాయింట్కి వస్తే, నేను ఒక 4 ఛానల్స్ చూశానండి. దానికన్నా ముందు నేను ఒక క్వశ్చన్ పోయడం జరిగిందనమాట. అంటే నేను ఇప్పుడు 100% ఒక వీడియో చేసే ముందు నేను కరెక్టా కాదా ఆ పాయింట్లో అని అడగడానికి నేను క్వశ్చన్స్ పోస్ట్ చేస్తానన్నమాట. డూ యూ సపోర్ట్ 15 గర్ల్స్ స్టేయింగ్ ఇన్ వన్ హౌస్, వెదర్ ఇట్స్ కన్సల్టెన్సీ బిజినెస్ ఆర్ సంథింగ్ ఎల్స్ అంటే 90 ఓట్స్లో డూ యూ సపోర్ట్ 18% ఎస్ అన్నారండి. నో అని 82% నో అన్నారు. అంటే 15 మంది ఒక గెస్ట్ హౌస్ కూడా కాదు, హౌస్లో ఉండడం కంట్రోల్డ్ బై 4 తెలంగాణ రెడ్డిస్, దానికి నో అన్నారనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. తర్వాత డూ యూ అగ్రీ బోత్ తెలుగు స్టేట్స్ ఆఫ్ ఇండియా స్పాయిల్డ్ యూఎస్ఏ, 170 ఓట్స్ పడిందండి. ఎప్పుడు నాకు క్వశ్చన్కి ఇన్ని ఓట్స్ రాలే. ఎస్కి 81% ఎస్ అన్నారు. అంటే 170 ఓట్స్లో 81% తెలుగు పీపుల్ అమెరికాని స్పాయిల్ చేశారండి. ఓకే, నో 19% అన్నారు. తర్వాత ఈయన్ని కూడా చూశానండి, అడ్వకేట్ డాక్టర్ కావేటి శ్రీనివాస రివీల్స్ షాకింగ్ ఫ్యాక్ట్స్ అని. ఆయన కూడా చెప్పారు, చాలామంది ఆయన దగ్గరికి వచ్చిన విక్టిమ్స్ F1 ఓపీటీ మీద ఉన్న వాళ్ళ చేత గెస్ట్ హౌస్లో మసాజ్ చేయించుకునేవారు, మేము కేసులు ఫైల్ చేసామండి, యూఎస్ఎస్సి డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కూడా చెప్పాము, ఆయనే చెప్పారు. నెక్స్ట్ పాయింట్కి వస్తే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా అడిగినట్టున్నాను ఇక్కడ, అందుకని స్క్రోల్ చేస్తున్నాను. డూ యూ అడ్వకేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, అంటే అడ్వకేట్ అంటే మీరు ఈ మూడిట్లో ఏమేమి చెప్తారు అని. 118 ఓట్లు పడ్డాయండి. F1 ఓపీటీ సిపిటీకి మీరు ఏం చెప్తారు. యూఎస్ క్లయింట్ ఫుల్ టైమ్ జాబ్ 81% కొట్టండి. ఇండియన్ అవుట్సోర్సింగ్ కంపెనీస్ ఫుల్ టైమ్ అంటే టీసీఎస్, కాగ్నిజెంట్ వీళ్ళు కూడా H1B ఫైల్ చేస్తారు, 5% కొట్టారు. దేశీ కన్సల్టెన్సీస్ మూడో ఆప్షన్ 14% కొట్టారు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, యూఎస్ క్లయింట్ ఫుల్ టైం జాబులు కొట్టమనే కదా నేను కానీ నా ఛానల్ కానీ నా సబ్స్క్రైబర్స్ కానీ ఎంకరేజ్ చేసేది. సో మా పాయింట్ క్లియర్. ఓకే, ఓన్లీ థింగ్ హ్యాటర్స్ వేదవులు పక్కన పెడదాం కాసేపు. తర్వాత నిన్న ఒక సాడ్ న్యూస్ ఏంటంటే, 26-year-old ఇండియన్ నేషనల్ వర్కింగ్ కాలిఫోర్నియా డ్రౌండ్ ఇన్ ఫేమస్ గ్లేషియర్ నేషనల్ పార్క్ ఇన్ యూఎస్ స్టేట్ ఆఫ్ మోంటానా. ఆ న్యూస్ చదివిన కూడా
కాలిఫోర్నియాలో మొంటానా గ్లేషియర్ పార్క్ అని తర్వాత మళ్ళీ మొంటానా అని చెప్పిందనమాట ఆవిడ. తెలియదు కదా ఇండియన్ నుంచి చదివే వాళ్ళకి న్యూస్ పేపర్. మొంటానాలో నేను 6 months పనిచేశానండి 2010లో. నేను ఆ పార్క్కి 2 సార్లు వెళ్ళాను. నాకు అర్థం కాని ఏంటంటే అంత హై లెవెల్ ట్రెక్కింగ్కి అనేది జారి పడిపోయి గ్లేషియర్ అంటే చాలా టాప్ నుంచి క్లిఫ్ లాగా ఉండొచ్చండి. బహుశా నీటిల్లో పడిపోయారు, లేక్లో చనిపోయారు అని నిర్ధారణకు వచ్చాము అని అన్నారు వాళ్ళు, అరెస్ట్ వాళ్ళు. అంటే బాడీ ఎక్కడైనా చిక్కుకుపోయి ఉండొచ్చని. ఫ్రెండ్స్ తోటి వెళ్ళారు. మీరు వెళ్ళినా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆయన ఎంఎస్కి వచ్చాడు బేసికల్లీ. ఎందుకు చెప్పానంటే నెక్స్ట్ తర్వాత మనకి ఒక ఆయన ఈమెయిల్ కూడా వేశారండి. ఆయన ఏమని వేశారంటే ఈమెయిల్ డిస్గస్టింగ్ కల్చర్ అని. 2023లో ఎంఎస్ వచ్చిన వాళ్ళు ఇప్పటికీ కంపారిజన్ చేశారు. మళ్ళీ మనకి నిన్న ఒక ఆయన మొన్న కాల్ చేసి మాట్లాడారండి 1 hour. ఆయన కూడా చెప్పారు అప్పుడు ఎంఎస్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేదని. ఇప్పుడంతా మీరేం అనుకోకండి, నేను అందరూ పిలిచేది ఒకటే గాలి, అందరిది ఎరుపు రక్తం, అందరి రక్తం ఎరుపు రంగు అనే లెవెల్కి నేను వచ్చేసానండి. అంటే కెన్ యూ ఇమాజిన్, కులాలు, సబ్ కులాలు, ప్రాంతాలు, అది ఆంధ్ర వాడైనా, తెలంగాణ అయినా, అరవం వాడైనా, తులు అయినా, కన్నడ వాడైనా, ఆ ప్రాంతాలు రోగాల నుంచి, మతాల రోగాల నుంచి బయటకు రావడానికి నాకు ఎన్ని దశాబ్దాలు పట్టిందో కదా వచ్చాక. బట్ నేను కులం అన్నది వాడక తప్పడం లేదు. ఎందుకంటే మనకి ఇండియాలో అసలు ఎలక్షన్స్ అంతా కుల ప్రాతిపదికనే ఉంటాయి. ప్లస్ ఇక్కడ కూడా హోటల్స్ కానీ, టెంపుల్స్ కానీ, ఇంకా ఏ బిజినెస్ అయినా, కన్సల్టింగ్ అని కులాల ప్రాతిపదిక మీదే మన వాళ్ళు స్టార్ట్ చేశారు. కులాల గ్రూపులు స్టార్ట్ చేశారు. దాన్ని ఇండియన్ గ్యాంగ్స్ అని కూడా ఒక వీడియో చేయడం జరిగింది. సో నిన్న సబ్స్క్రైబర్ గారు చెప్పింది యాస్టీస్ చెప్తున్నాను. దానికి నాకు ఆపాదించడానికి ఏంటి, కమ్మాసు, రెడ్డీసు, తెలంగాణ అయితే వెల్లమాసు, ఎస్సీ ఎస్టీ వీళ్ళ కులాలు తప్ప మిగతా వాళ్ళు ఎవరిని అసలు ఎదగనివ్వరు సార్, కొంత పైకి వెళ్ళనివ్వట్లేదు అని అన్నారనమాట. ఆయన అనుభవాలు షేర్ చేశారు. అదంతా చేయాలంటే తెలుగులో విడిగా ఇంకో గంట వీడియో పడుతుంది. బట్ ఆ సబ్జెక్ట్ ఎందుకు చెప్పానంటే ఇక్కడ కూడా కమ్మవారు, రెడ్డివారు F1 వీసా మీద చదవడానికి అయితే రావట్లేదు సార్. వాళ్ళు రాగానే వాళ్ళు బాడీ షాపులు కాదు, హోటల్స్ స్టార్ట్ చేసేస్తున్నారు 4-5 స్టూడెంట్స్ కలిసి. మీరు అమెరికాలో ఎక్కడ చూసినా హోటల్సే ఉంటాయి. మళ్ళీ ఇల్లీగల్గా వేరే వాళ్ళని వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అసలు చదవాలనే ఉద్దేశం లేదని. తర్వాత ఆయన ఒక చోట ఎక్కడ ఎయిర్బిఎన్బి ఒక చోటుకి వెళ్ళినప్పుడు వర్క్కి పెద్ద ఆయన అనమాట, పక్కన 2 అమ్మాయిలు 1 గంట వరకు టీవీ పెట్టుకుని హై సౌండ్లో చూస్తున్నారంటండి. ఈయన తలుపు కొట్టి చెప్పారంట, వాళ్ళు మళ్ళీ రివర్స్లో అరిచేస్తున్నారంట. 2 సార్లు చెప్పారంట ఈయన. ఇంకా తర్వాత వాళ్ళు తగ్గిలే. 9 PM తర్వాత ఎక్కువ సౌండ్ పెట్టుకోకూడదండి అపార్ట్మెంట్లో కానీ, మీరు హోటల్స్లో కానీ, ఎయిర్బిఎన్బి. బేసిక్ కామన్ సెన్స్ అనమాట ఇవన్నీ. అయిపోయింది. సో ఈయన డిస్గస్టింగ్ కల్చర్ అని రెడిట్లో చదివితే, వర్కింగ్ ఇన్ ఎంఎన్సి డేటా అనలిస్ట్ చికాగో, ఐ బీన్ లివింగ్ ఇన్ సిన్స్ 2003. అంటే ఈయన రాసిన ఎండింగ్లో ఏంటంటే మన ఊరు లైఫ్ స్టైల్ని మార్చుకుని కొంచెం నీట్గా డీసెంట్ లైఫ్ స్టైల్ కోసమే కదా బయటికి వచ్చింది. ఇక్కడ కూడా మళ్ళీ అదే రోత లేకి పనులు ఎందుకు అన్నది ఆయన అబ్జర్వేషన్ రాశారనమాట. ఇంకో మిత్రుడు డీసీ నుంచి కాల్ చేసి అన్నాడు, అన్న ఈసారి F1 ఈసారి అంటే ఈ F1 వీసా మీద అందరూ అని కాదు, చాలామంది ఆటో డ్రైవర్లు రాకూడదని ఏం లేదు, ఆటో డ్రైవర్లు, క్రైమ్ చేసిన వాళ్ళు కూడా 5 to 50 లక్షలు అప్పులు చేసి ఇక్కడికి వచ్చేస్తున్నారంటన్నా, వాళ్ళు ఏం చదవట్లేదంటన్నా అని చెప్పాడు. అయిపోయింది. సో మన కోర్ పాయింట్కి వస్తే, అంటే ఇదంతా ఈ వీకెండ్లో ఇప్పుడు జరిగిన ఇది దాసరి ఇప్పుడు డిస్క్లైమర్ ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఇండియాకి ఎగ్నెస్ట్ కాదు, ఇండియన్స్కి ఎగ్నెస్ట్ కాదు, మనంతా సమానం అని. 2 పాయింట్ ఏంటంటే, అమెరికా అంటే డాలర్స్, గ్రీన్ కార్డు, US పాస్పోర్ట్, ఈ 3 ప్రైమరీ. దూరపండ్ల నునుపుకుంటూ ఉంటుంది అనుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అలా నువ్వెందుకు వెళ్ళవని వాడు రాస్తాడు. నిన్న కూడా వాడు ఎవడో చేస్తాడు అంత కామెంట్ రాశాడు సార్. మొన్న వాడికి బ్రెయిన్ దొబ్బిందనమాట. వాడు ఏం రాస్తాడంటే, నీ వీడియోల వల్ల ఎవడికి ఉపయోగం అంటే చాలామందికి ఉపయోగం రా, ఇండియాలో పేరెంట్స్ తెలుగులో పెట్టమని అడిగారు కాబట్టే నేను చేస్తున్నాను, అంతకుముందు ఇంగ్లీష్లోనే ఉండేవి. 2వ పాయింట్ ఏంటంటే, US క్లయింట్ ఫుల్ టైం జాబ్లు కొడుతున్నారు.
వాడు ఇంకోటి కూడా రెడ్డి అవసరాలు ఎవడ హేటర్ రాశాడు. నువ్వు 4 జాబులు జాబ్ తెచ్చుకోవడం నీ జాబ్ అన్నప్పుడు నేను జాబ్ నీకు ఎలా ఇప్పిస్తాను? ఎంత స్టూపిడిటీ సార్. ఇప్పుడు జాబ్ లేనివాడు జాబ్ తెచ్చుకోవడమే జాబ్ కదా, అది నేను ఇప్పించాలంట. వాడు ఎవడో ఐఎస్ఐటి రిక్రూటర్ వాళ్ళు కూడా నేను విడిగా ఎడ్యుకేషనల్ వీడియోలు పెట్టాను, ఇమిగ్రేషన్ నాలెడ్జ్ అయిపోయింది. నేను ఇంకా లోతుగా చెప్తానండి, అందుకని స్లోగా వెళ్తున్నాను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిలాగా. సో ఈ ఎక్కడో మర్చిపోయింది సార్. ఈ హ్యాటర్స్ మీద గుర్తు తెచ్చుకుంటే మనకి పాయింట్స్ పోతాయి. లాంగ్ ఈమెయిల్ రాసేవాడు, లాంగ్లో కామెంట్ రాసి, నీ వల్ల ఉపయోగం ఏంటి, వీడియోలు ఎందుకు చేస్తున్నావు, వీడియోలు చేయకూడదు అంటే వాడు రాసేది ఎలా ఉందంటే, మానభంగం చేస్తే ఎంజాయ్ చేయాలి, ఎందుకు కన్ఫ్రంట్ చేయాలి, ఎందుకు కంప్లైంట్ చేయాలి అంటున్నాడు వాడు. చూసారమ్మా వాడు. అప్పుడు నేను మా అమెరికన్ డిస్ప్లేస్డ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఫ్రెండ్తో డిస్కస్ చేస్తే వాళ్ళు అన్నారు, వదిలేవేదని ఈడియాటిక్ కమెంటు, ఇండియన్ స్టాప్ థింకింగ్ అని కోటాన్ కోర్స్ రాశారు. సెకండ్ కోటాన్ కోర్స్ అంటే మన లైన్ కదా అయిందనమాట. ఆలోచించడం మానేశారు ఇండియన్స్. రెండో పాయింట్ ఏంటంటే, మెసెంజర్ని కిల్ చేసేస్తాం మాస్టర్ మనం. అంటే నువ్వు ఎందుకు అమెరికా వచ్చావు. ఇంకో వీడియో ఒకటి పెట్టాను కదా, చాలా ఫ్రస్ట్రేటెడ్గా మాట్లాడాను. అది ఫోర్డ్ సిటీ న్యూజెర్సీ నుంచి పెట్టాను. ఫోర్డ్స్ అని ఉంటుందండి అక్కడ. ఎందుకంటే నిఖిల్ స్వామినాథన్ అల్ జజీరా ఆయన నాకు ఆ వరస్ట్ బాడీ షాప్స్కి తీసుకెళ్ళమంటే, నేను షర్ట్ బటన్లో కెమెరా ఉంటుందండి, నేను అది పెట్టుకుని వాళ్ళ అటార్నీ పర్మిషన్ ఉందన్నాడంటే, నేను మీడియా సపోర్ట్కి వెళ్ళాను కదా. సో షర్ట్ బటన్లో కెమెరా ఉంటుంది, అది ఎవరికి తెలియదు అనమాట. నేను ఫోన్తో రికార్డ్ చేయాల్సింది. ఒక చోట అయితే ఒక హెచ్ఆర్ లేడీ నార్త్ ఇండియన్ హిందీలో అసలు నేను కాప్ అయితే లేచి నేను అరెస్ట్ చేసి తీసుకుపోవాలి, కాల్ చేయాలన్నంత కోపం వచ్చింది. అది ఏమంటుందంటే, మై ఇస్కో బాల్స్ పక్కడేవనైతే నొప్పి చేసే మారుతా హై అంది. అంటే ఎంత వరస్ట్, అది హిందీలో ఉంది. ఎందుకంటే కూడా వచ్చిన ఆయన అమెరికన్ అనమాట, వైట్ స్కిన్ కాదు, బట్ బోర్న్ అండ్ రైజ్డ్ కాబట్టి అమెరికన్. ఆయనకి హిందీ రాదని హిందీలో చెప్తున్నది. నా ఫేస్ నేను హెచ్ఎన్బి ట్రాన్స్కోవాలని ఈ బాడీ షాప్లో అన్నింటికి వెళ్ళాను. అది లిస్ట్ ఆల్రెడీ పెట్టాను నేను ఆన్లైన్లో. 2015లో జరిగిన ఇన్సిడెంట్ అనమాట. సో అది నేను షాక్ అయిపోయాను. నేను ఈయన నిఖిల్ స్వామినాథన్ నాకు అనుమానం ఆయన అవ్వలేదని అన్నాడు. పెన్లో కూడా ఉంటుంది కెమెరా. అరే నాకు చెప్తే నేను కూడా నా ఫోన్తో రికార్డ్ చేసాను కదరా అన్న, కాపీ ఒకటి ఇవ్వంటే అవ్వలేదన్నాడు. అది 45 మినిట్స్ మాట్లాడింది. అసలు F1 అంటే ఏంటి, దందా ఎలా చేస్తాం, దాదాగిరి ఎలా చేస్తాం, ఇది అది అని చాలా రూడ్గా మాట్లాడిందండి అది. సో అలా ఎందుకు అయిపోయింది అనే పరిస్థితికి కూడా నేను రూట్ కాజ్ అనాలిసిస్ అది ప్రజెంట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చెప్తాను. సో ఈ దాసరి విజ్ఞాన్ రివీల్స్ షాకింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ తెలుగు గర్ల్స్ ఉమెన్ ట్రాఫికింగ్ ఇన్ అమెరికా, పాపులర్ టీవీ అంటండి వాళ్ళు పెట్టారు. అది కూడా చూశాను. ఫస్ట్ 5 మినిట్స్ వీడియో ఉంటే 2.5 మినిట్స్ సోదే ఉంది. ఆయన ఏమంటాడంటే, ఆయన ఇండియాలో క్రికెట్ మీద అనాలిసిస్ చేశాయనంట. మరి ఆయన అనాలిసిస్ ఏంటంటే, బీటెక్ వాళ్ళని ఇండియాలో రిక్రూట్ చేసుకుని, బీటెక్ పాస్ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా అమెరికాలో H1 మీదో అయితే F1 మీదో ఎక్కడికో ఏదో వీసా మీద, అది కూడా క్లారిటీ ఇవ్వలేదు, తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టి డేటింగ్ యాప్స్ ద్వారా వీళ్ళ చేత ఇండియాలో వాళ్ళకి వీడియో కాల్స్ చేయించి, అమ్మాయిలు ఉండాలి కాబట్టి అందుకని వాళ్ళకి ఏం ఫర్నిచర్ కూడా లేదండి, ల్యాప్టాప్లో ఉన్నాయంటే టేబుల్స్ను. ఆ డేటింగ్ యాప్స్ ద్వారా డబ్బులు సంపాదించి, డబ్బులు ఏమంటే డబ్బులు వేసి చాట్ చేయాలంటే వీడియో కాల్లో. సో ఆ డబ్బుల కోసం ఎన్ని డబ్బులు వస్తాయో వాళ్ళ జాబ్ ఏంటంటే డేటింగ్ యాప్స్లో ఫేస్ చూపించి వీడియో కాల్లో అబ్బాయిలతో చాట్ చేయాలి, వాడు డబ్బులు ఇస్తాడంట చాటింగ్ చేసి. ఆ డబ్బులు వీళ్ళిద్దరికి ఇచ్చేయాలి, మూడు పిల్లలకి అనేది ఆ వీడియో అనాలిసిస్. ఇందులో నన్ను హ్యాటర్స్ నన్ను ఎందుకు తిరుగుతున్నా అర్థం కావట్లా. నేను విక్టిమ్ సపోర్ట్గానే ఉంటాను ఎప్పుడు. విక్టిమ్స్ అంటే ఇక్కడ ఎక్స్యూర్ విక్టిమ్ నెక్సెస్ అయిపోతారు, అది వేరే సబ్జెక్టు. బట్ నేను మోస్ట్లీ మానవతా దృక్పథంతో మానవులకు సమానంగానే ఉండాలి, ఇలా అన్యాయం చేయకూడదని చెప్తున్నా కూడా నీ వీడియోల వల్ల ఉపయోగం ఏంటి అంటే, నేనే FBI USCC డ్యూయల్ కాదు కదా బాబు, నేను వెళ్ళి అందరూ అరెస్ట్ చేసి జైలు పెట్టడానికి. అలా ఉన్నారండి మన వాళ్ళ IQ. పాయింట్కి వద్దాం, ఈ వీడియో అనాలిసిస్. రెండోది, అమెరికాలో ఉమెన్ ట్రాఫికింగ్ 4 అరెస్టు, వంశీ అనాలిసిస్ అని ఉంది, మహా టీవీ అండి. వాళ్ళు కూడా ఏదో చెప్పారు, జరిగిందే చెప్పారు కానీ ఎక్కువ ఏం చెప్పాలి. లేటెస్ట్ న్యూస్ అండ్ టెక్సాస్ లేబర్ ట్రాఫికింగ్ కేస్, 4 ఇండియన్స్ అరెస్టెడ్, చాంద్
పర్వతనేని అని ఉందన్నమాట ఆ వీడియో టైటిల్. ఆ చాంద్ పర్వతనేని అన్న తెలుగు అటార్నీ. నేను మయూర్ టీవీ ఎవరో ఇంకో ఛానల్ పెట్టుకుని ఉన్నారు ఒక ఆయన క్వశ్చన్స్ అడిగారు. అందులో కూడా లేటెస్ట్ న్యూస్ అంటే చెప్పాను కదా, స్క్రీన్ షాట్ ఒకటే ఉంది, కానీ ఆయన కొన్ని మంచి పాయింట్స్ చెప్పారు. తర్వాత ఇంకొక అమ్మాయి 75K వ్యూస్ 1000 లైక్స్ ఉన్నాయండి. నేను షాక్ అయిపోయాను. 5 డేస్ క్రితం పెట్టింది అనుకుంటే కూడా. అమెరికాలో అసలు ఏం జరిగింది ఏంటి, నాకు తెలిసిన దానికి కారణం ఇదే అని తెలుగు లాగ్స్ ఫార్మ్ యూఎస్ఏ అని నమస్తే అమెరికా తెలుగు వీలాగ్స్ అంట అమ్మాయి పెట్టింది. నాకు అమెరికన్ ట్యాగ్ చేశారు ఎక్స్ మీద. ఏమని, ఈ అమ్మాయి ఏదో తెలుగులో చెప్తుంది, ఒకసారి చూసి చెప్తారా ఏంటి అని. నేను అది సమ్మరీ రాశాను. ఆ అమ్మాయి ఏమంటుందంటే, పెస్ట్ కంట్రోల్కి వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ మెక్సికన్స్ అని మనం అనుకుంటామండి. అన్ని రకాల వాళ్ళు వస్తారు, ఏజ్ డిస్క్రిమినేషన్, రేషియల్ డిస్క్రిమినేషన్ మనం చేయకూడదు, బట్ మనం అనాలిసిస్ చేసేటప్పుడు మనల్ని చెప్పేస్తారు. ఆ మెక్సికన్ వచ్చాడు, వాడు పెస్ట్ కంట్రోల్ వాడు చెప్పిన మూలాన్ని ఇది జరిగినట్టు తెలిసింది. పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. అదంతా రాంగ్ అని వాడేమనలా, కానీ వాళ్ళు చేసేది గెస్ట్ హౌస్ కన్సల్టెన్సీ, వాళ్ళు కూడా ట్యాక్స్లు కడతారు కదా, మరి వాళ్ళు ఎంఎస్ అయ్యాక మరి వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎక్కడో అక్కడ ఉండాలి కదా అని. ఆ వీడియోల మీద ఒక కామెంట్ రాశాడు. ఇట్ ఈస్ లైక్ అమీర్పేట్ పీజీ కోచింగ్ ప్లస్ ప్లేస్మెంట్ సెంటర్ ప్లస్ జాబ్ కమిషన్ ఏజెంట్, బట్ వన్ హౌస్ 4 people ఉంటారు ఇండియాలో, 15 people స్టేడ్ రైజ్డ్ సస్పీషియస్ ఫర్ పెస్ట్ కంట్రోల్ గై, తీగలాగితే అని రాశాడు కామెంట్ ఆ వీడియో మీద. కానీ డెవలప్డ్ కంట్రీస్లో ఇగ్నరెన్స్ ఆఫ్ లాస్ అండ్ ఇమిగ్రేషన్ లాస్ ఈజ్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్. ఆ పాయింట్ కూడా ఇండియా వదిలి పారిపోయి డెవలప్డ్ కంట్రీస్కి వెళ్తున్న వాళ్ళకి తెలియాలి. కువైట్, మిడిల్ ఈస్ట్ వేరు పాపం. నేను లోకేష్ గారు అది ట్యాగ్ చేశారు, ఒక వీడియో చూశానండి. కువైట్లో స్టక్ అయిపోయాడు ఒక ఆయన, లేబర్ వర్క్ చేస్తున్నానని, సేవ్ చేయండి మా వైఫ్ నా మాట వినట్లేదని. సో కానీ డెవలప్డ్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళందరికీ నాకు తెలియదు అనడానికి లేదు. షాప్ లిఫ్టింగ్ అని ఉంటుంది, అది సీరియస్ క్రైమ్, నాకు తెలియదు అనడానికి లేదనమాట. అలాగా. సో ఇప్పుడు ఈ ఫారిన్ కంట్రీస్లో ఏంటంటే, నాకు డబ్బులు ఉన్నాయి కదా, ఏంటంటే క్రూజ్ వెళ్ళి నువ్వు మందు కొట్టుకురు, లేకపోతే ఇంట్లో కొట్టు, లేకపోతే బ్లూ లేబుల్ కొనుక్కో, అంతేగాని నేను హౌస్ రెంట్ తీసుకుంటాను, అందులో ఒక రూమ్లో 15 మంది అమ్మాయిలను పెడతాను, వాళ్ళ చేత వాళ్ళకి జాబులు వస్తే వాళ్ళ దాంట్లో 20% నేను తీసుకుంటాను, 40% నేను తీసుకుంటాను, వాళ్ళ చేత మసాజ్ చేయించుకుంటాను, లేదా వాళ్ళ చేత ఇంకోటి ఏదో చేయిస్తానంటే లా ఒప్పుకోదు. అది ఉమెన్ ట్రాఫికింగ్ అండ్ లేబర్ ట్రాఫికింగ్ కిందకు వస్తుంది. మన ఇండియన్ అటార్నీస్ పోలీసులని వీళ్ళని కూడా రివర్స్లో సూ చేసేస్తున్నారని కూడా తెలిసిందండి. చేస్తారు మన వాళ్ళు, అదొక పెద్ద మాఫియా అనమాట ఇండియన్ అటార్నీ. ఇక్కడ వీళ్ళు ప్రతిదానికి తయారైపోయి యూఎస్సీసీని, డిపార్ట్మెంట్ ఆఫ్ లాని కూడా మన వాళ్ళు ఎలా అంటే, రోడ్డు మీద వెళ్తుంటే వర్షం పడింది అనుకోండి, రాత్రి షెల్టర్ ఇవ్వండి సార్ అని అడుగుతాం మనం వెళ్ళి, వేరే కంట్రీ వాడు ఇస్తాడు. పొద్దున్న లేచేసరికి వాడి ఇంట్లో వాళ్ళందరినీ మానభంగం చేసి వాళ్ళని చంపేసి వాళ్ళ ఇల్లు కూల్చేసి వాళ్ళ ఇంట్లో వస్తువులు పట్టుకెళ్ళిపోయే బ్యాచ్ అనమాట ఇండియన్స్ అంటే ఫారిన్ కంట్రీస్లో. ఎవరికి ఎస్పెషల్ గ్రీన్ కార్డు, యూఎస్ సిటిజన్షిప్ ఆర్ పిఆర్, ఆ కంట్రీ సిటిజన్షిప్ ఉంటే మన వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. అంటే ఎవడైతే అన్నం పెడతాడో ఆడనే చంపేస్తారు మన వాళ్ళు. అందుకని ఇక్కడ అటార్నీస్ కూడా వీళ్ళని సూ చేస్తారు. సో అది అక్కడ జరిగిందనమాట. సో ఈ చాందినేని అన్న కొన్ని మంచి విషయాలు చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, F1కి ఇప్పుడు ఓపీటీ సిపిటీలు ఇస్తారండి, స్కూల్ డిఎస్ఓకి 90 డేస్లో చెప్పాలి, 98 డేస్ లోపల జాబ్ కొట్టాలి. లైక్ H1B వాళ్ళ జాబ్ పోయిందని మమ్మల్ని 60 డేస్లో జాబ్ కొట్టాలి. కన్సల్టెన్సీస్ ఆయన చెప్పలేదు, నేను చెప్తున్నాను, ఫేక్ జాబ్ ఆఫర్స్ అమ్ముతాయండి. సో యూఎస్సీసీకి చూపించాలి. సో తర్వాత 20 hours ట్రైనింగ్ ఇవ్వాలి, గ్యాస్ స్టేషన్ కాదు, గ్యాస్ స్టేషన్ జాబ్స్ అని. ఆఫ్ క్యాంపస్ జాబ్స్ ఆర్ ఇల్లీగల్ అని ఆయన అటార్నీ చెప్పాడు. ఇందాక కూడా ఒక ఆయన అటార్నీ పేరు చెప్పాను, నేను ఆ వీడియో కూడా రిఫరెన్స్ ఇవ్వాల్సింది. చాలా బాగా చెప్పాడండి ఆయన. ఇది మైరా ఎన్ఆర్ఐ టీవీ అంటండి. మన అటార్నీది మనకు ఇంకొక ఆయన లింక్ పంపారు, అందుకని కూడా మనం ఫుల్గా చూసామండి. ఆ అటార్నీ పేరు చెప్తాను సార్, అందుకని నేను వచ్చాను. ఆయన పేరు అడ్వకేట్ డాక్టర్ కావేటి శ్రీనివాస. బాగా చెప్పారండి ఆయన. సో ఆ వీడియో కూడా చూడండి మీరు. సో యూ కంప్లై విత్ ది లా అని ఈయన పర్వతనేని గారు చెప్పారండి. తర్వాత ఈయన ఏం చెప్పారంటే, బ్యాంక్ స్టేట్మెంట్స్ చూస్తే ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, గవర్నమెంట్ ఏజెన్సీస్
ఇండివిజువల్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఎందుకు అడగరు, ఎంప్లాయర్ సైడ్ వెళ్ళి పే చెక్స్ చూసేసి పే చేస్తారని కేసు క్లోజ్ చేస్తారు H1B సైడ్ అయితే. సో ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ చూసి ఇన్కమింగ్ మనీ ఒకటి, ఇల్లీగల్ పార్ట్ టైం జాబ్స్ ఒకటి, ఇంకోటి మంచి పాయింట్ చెప్పాడు సిబిపి డిహెచ్ఎస్. ఆయన చెప్పలు ఆయన ఒక సిబిపి ఒకటే అన్నాడు, బట్ నేను రాశాను మిగతా అన్ని డిహెచ్ఎస్ డిఓఎల్ మాస్టర్ ఈఎస్సిఎస్ ఐసిఏ ఆర్ ఆల్సో యూజింగ్ ఏఐ టూల్స్. ఇక్కడ ఇండియన్స్కి ఎంఎస్కి వచ్చిన వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే, నేను ఎంఎస్ ఇప్పుడు నాకు బేసికల్లీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటేనండి, ఇప్పుడు నేను F1 వీసా మీద ఉండేవాళ్ళు బాడీ షాప్ వాళ్ళు క్రైమ్ చేస్తున్నాను అనుకోండి, ఎవడో వస్తాడు కాలర్ ఎగరేసుకుని అమ్మాయి అబ్బాయి, అమ్మాయి అయితే గౌన్ టీషర్ట్ ఏదో ఉంటుంది కదా, నేను F1 వీసా స్టూడెంట్ ప్రెసిడెంట్ని, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏంటంటే బొంగు బోటారా, అందరూ మనం కుక్కతో సమానం, గ్రీన్ కార్డు లేకపోతే అమెరికాలో, ఇండియాలో ఇది కుక్కతో సమానం, నాన్ ఇమిగ్రెంట్ వీసా ఒకటే. నువ్వేం ప్రెసిడెంట్ కాదు, నేనే H1B యూనియన్ ప్రెసిడెంట్ కాదు, నువ్వెంతో నేను అంతే సమానం. సో దానికి మీద వేసుకుని ఇలాంటి గొడవలు చేయడం అవసరం లేదు. ఆయన ఏం చెప్పాడంటే, సోషల్ మీడియాలో ఫోటోలను ఇవి పెడుతున్నారండి. ఇంకో చోట అక్కడ కామెంట్ చదివానండి, అసలు వీళ్ళు రీల్స్ చేయడానికే వస్తున్నారా, ఎంఎస్ అవ్వడానికి వస్తున్నారా అని రాశాడు. అలాగే ఉంది ఇన్స్టాగ్రామ్లోను, అక్కడ పార్టీ ఫ్లాగ్స్ అవి కూడా రాశాడు కదా రెడీట్లో. సో ఈ ఇండియన్స్ అంటే చెయ్యొచ్చు, మీరు బట్టలు ఇప్పుకుని డ్యాన్స్ చేసినా కూడా నో ప్రాబ్లం, కానీ మీరు ఉండేది నాన్ ఇమిగ్రెంట్ వీసా, మీరు చేసేది ఇల్లీగల్ పార్ట్ టైం జాబ్, దానికి తోడు మీరు యూట్యూబ్లో మానిటరింగ్ అని ఉంటే డబ్బులు వస్తే అదే గవర్నమెంట్కి యూఎస్ఎస్సికి వెళ్తాయి ఇన్ఫర్మేషన్, ఐఆర్ఎస్కి రెండు. నేను అందుకని చాలా సంవత్సరం మానిటరింగ్ ఆన్ లేదు, నాకు 2018లో చెప్పాడు ఒక మానిటరింగ్ అనేది ఆన్ చేయండి అని. తర్వాత నేను ఛానల్ కూడా క్లోజ్ చేసేవాడిని చాలాసార్లు. తర్వాత ఈ H1B ఒకటికే H1B వచ్చిందంటండి F1 వాడికి. వాడు సిబిపి వాళ్ళ ఫోన్ చెక్ చేసినప్పుడు వాడు ఎక్కడో గ్యాస్ స్టేషన్ నుంచి ఎక్కడో ఫోటో పెట్టాడంట. ఏఐ టూల్స్లో వీడు అక్కడ పనిచేస్తున్నాడని తెలిసి వాడిని డిపోర్ట్ చేస్తారంట. ఎంతమంది డిపోర్ట్ అయిపోతారు, ఆ ఇన్ఫర్మేషన్ ఎవడో బయటకు వచ్చి నన్ను డిపోర్ట్ చేశారని యాడవడు కదా. సో ఈ ఛానల్ వాళ్ళు 4 పాయింట్స్ చెప్పారు, కానీ వాళ్ళు టైటిల్ కొంచెం మిస్లీడ్ అనిపించింది. లేటెస్ట్ అని పెట్టారు, ఎక్కడ లేటెస్ట్ న్యూస్ లేదు కదా. ఎంప్లాయర్ సెడ్ శాలరీస్ నో అమౌంట్ ఇన్ బ్యాంక్ H1B అది బని చెప్పాడు. 4 పాయింట్స్ చెప్పారండి. అదేంటి, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఇన్ ప్రిన్స్టన్ టెక్సాస్ హోమన్ ఆబ్లిక్ లేబర్ ట్రాఫికింగ్ కేస్ అదే డిస్కస్ చేశారు, కానీ నిన్న పెట్టారు వీడియో, లేటెస్ట్ అన్న టైటిల్ ఉంది. రెండోది, ఓపీటీ F1 స్టూడెంట్స్ ఎంప్లాయీస్ ఆర్ కమిటింగ్ లాట్ ఆఫ్ కాంప్లయన్స్ రిలేటెడ్ ఇష్యూస్. ఎంప్లాయీస్ అంటే F1 మీద వాళ్ళు ట్యాక్స్ 10 అదేదో గుర్తురాట్లేదు మర్చిపోయిన ఫామ్ కూడా రాంగ్ కావాలని సబ్మిట్ చేస్తారు. అంటే జీసీ యూఎస్ సిటిజన్ సబ్మిట్ చేయాల్సిన ట్యాక్స్ F1 ఓపీటీ సిబిటీలు సబ్మిట్ చేసేస్తారండి. సో గవర్నమెంట్ వాళ్ళకి చదివిన డబ్బులు వెనక్కి ఇచ్చేస్తుంది, అది కూడా ఫ్రాడే. తర్వాత మెనీ ఓపీటీ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ పార్ట్ టైమ్ జాబ్స్ సచ్ యాజ్ హోటల్ జాబ్స్, హౌ విల్ దట్ ఇంపాక్ట్ అని ఆయన క్వశ్చన్ అడిగాడు అనమాట. అది కూడా ఆఫ్ క్యాంపస్ జాబ్స్ ఆర్ ఇల్లీగల్ అండి. మీ పిల్లలు గంటకు $5-10 క్యాష్కి పని చేస్తున్నారు, అది చాలా ఇల్లీగల్. ఏదో డాలర్లో మీకు $83 వస్తుంది. వాడు అప్ స్కిల్స్ కేసి ఐటీ స్కిల్స్ చదివితే గంటకి $50-150 $500 వస్తుంది. అలాంటి స్కిల్స్ చదవాలి, అది నేర్చుకోవట్లే. ప్లస్ అమెరికాలో ఎంఎస్ ఉంటే ప్రపంచంలో రికగ్నైజ్ ఎక్కడైనా వస్తుందని అన్నారు, బట్ ఇండియాలో ఎక్కడ రికగ్నైజ్ చేయడం నేను చూడలే. 4th పాయింట్ ఏం చెప్పాడంటే, ఓపీటీ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ RFEs వెన్ దే అప్లై ఫర్ దేర్ ఓపీటీ ఎంప్లాయ్మెంట్, వాట్ ఈస్ ద రీజన్. వాళ్ళు ఈ 4 పాయింట్స్ క్లుప్తంగా బాగానే డిస్కస్ చేశారు. ఇలాంటివన్నీ ఎందుకు RFE అంటే రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్, మోర్ ఇన్ఫర్మేషన్ కావాలని. సో ఓపీటీ మీద F1 మీద ఉన్నప్పుడు మీరు ఆఫ్ క్యాంపస్ జాబ్స్ చేయకూడదండి, కక్కుర్తి పడకూడదు. సో వచ్చింది ఎందుకు అది మర్చిపోతున్నారు. వీళ్ళు ఎందుకు కక్కుర్తి పడతారంటే, యూఎస్ క్లయింట్ ఫుల్ టైం జాబ్ కొట్టలేని వాళ్ళు, హై స్కిల్స్ పెంచుకోలేని వాళ్ళు, ఓన్లీ అమెరికాలో $5 పని చేయాలనుకున్న బ్యాచ్ అనమాట వీళ్ళు. ఈవెన్ దెన్ నేను వాళ్ళు తిట్టట్లా, ఇంప్రూవ్ అవ్వాలి, బెటర్గా నేర్చుకోగలగాలి, హై ఏం చేయాలి అది చెప్తున్నాను. అది చెప్తుంటే నాకు బడి ఏడిస్తే మరి నేనేం చేయలేను మాస్టర్, మీ మంచి కోసమే నేను చెప్తున్నాను కదా. సో ఈ పాయింట్స్ అంటే పూర్వం ఎలా ఉంది మాస్టర్, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఒక స్క్రీన్లో చూస్తున్నారు కదా, మీరు యూఎస్ క్లయింట్కి వెళ్ళారనుకోండి 45K 50K అలా ఇస్తారు. నేను
90% ఓపీటీ రెజ్యూమేస్ ఫేక్ అని జడ్జి గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ నాకు స్క్రిప్ట్ ఇస్తే నేను ఆయన వీడియో ఇంటర్వ్యూ చేయడం వల్ల టైం లేక నేను ఆ పాయింట్స్ చెప్పాను ఉపయోగపడుతున్నాను. 45 to 50K జాబ్స్కి వెళ్తే మీరు స్లోలీ బిల్డ్ చేస్తారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే దేశీ కన్సల్టెన్సీకి వెళ్ళి బద్ధకం అలా అప్లై చేయలేక 10,000 జాబ్స్ అప్లై చేసి 10 వస్తాయి. అంత ఓపిక లేదు మన వాళ్ళకి, బద్ధకం తెలియదు కదా. దేశీ కన్సల్టెన్సీకి వేస్తే వాడు ఏం చేస్తాడంటే మనకు తెలియకుండా వాడు మానభంగం చేస్తారు. మనని మసాజ్ చేయించుకుంటాడు, ఇంట్లో గిన్నెలతో పంపించుకుంటాడు, అన్ని పనులు చేయించుకుంటాడు. మీరు కులం మీద కనెక్ట్ అయిపోయి ఉంటారు, మతం మీద కనెక్ట్ అయిపోయి ఉంటారు, తెలంగాణ ప్రాంతం మీద కనెక్ట్ అయిపోయి ఉంటారు. బట్ వాడు చేసేది అన్యాయమని మీరు గుర్తుపట్టలేరు. ఇండియా నుంచి ఉన్నవాడు మీరు ఇందూరు చంద్రుడు సార్ అని పొగిడాడు. ఇక్కడికి వచ్చి 2016 నేను డ్రైవింగ్లో ఉన్నాను, టైర్ అయిపోయాను. న్యూయార్క్ నుంచి ఓహాయో డ్రైవ్ చేసుకెళ్తున్నాను. నేను కృష్ణ కంచెలు కూడా ఏడిపించేవాడు. అప్పుడు కాల్ చేసి నేను తిడుతున్నాడు. నేను అమెరికా వచ్చాను, గెస్ట్ హౌస్కి వెళ్ళిన నాకు కన్సల్టెన్సీ వాడు దేవుడు సార్ అంటాడు. ఇప్పుడు నేను అమెరికా వచ్చానండి, మీరు ఎంఎస్కి వచ్చే కన్నా ముందు నాకు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ కార్డ్ వచ్చింది. ఈ రూమ్లో నేను దుకాణం ఓపెన్ చేశాను, 15 మంది అమ్మాయిని పెట్టాను అనుకుందాం ఎగ్జాంపుల్. సో నన్ను ఇంద్రుడు చంద్రుడు అంటే ఎలాగా? నేను చేసేది తప్పు కదా. అంటే మీకు యూనివర్సిటీ హాస్టల్ నుంచి ఆ రూమ్ నుంచి ఎవడో మిమ్మల్ని మోసం చేసి ఫ్రీగా ఉంటారంటే అమెరికా ఈ ప్రపంచంలో ఏది ఫ్రీ కాదు గురు. అది ఎవడో సొమ్ము, లేకపోతే నీ సొమ్ము ఇంకోసారి కొట్టేస్తాడు వాడు. నీకు తెలియదా మరి? డబ్బులు తీసుకుని రాలేవా ఇండియా నుంచి? అలాంటప్పుడు ఇండియా వెళ్ళి ఆటో డ్రైవ్ చేసుకోవచ్చు కదా, పాలు అమ్ముకోవచ్చు కదా. ఇక్కడికి వచ్చి గెస్ట్ హౌస్లో వ్యభిచారాలు చేసే బదులు అలాంటి వ్యభిచారం చేస్తున్నావు సార్ అని ఎవడో చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాడు. బయట మీడియాలో వచ్చింది, ఎంతమంది చెప్పట్లేదు. నెక్సెస్ అయిపోయారు ఇక్కడ విక్టిమ్ అండ్ అక్యూజ్డ్. సో ఈ కన్సల్టెన్స్కి వెళ్తే వాడు ఏం చేస్తారంటే రెజ్యూమ్ ఫేక్ చేసి కాస్ట్ గ్రూప్స్ ఉంటాయి కదా, తానా బటాటా అని అన్ని రకాల కులాల వాళ్ళు వచ్చేసారు. కాపులకు కూడా ఆప్టా అని ఏదో వాళ్ళు వాళ్ళకి హైరింగ్ మేనేజర్లకి అమ్మాయిలు మందు అరేంజ్ చేస్తే వాడు ప్లేస్ చేస్తాడు. 350 మంది 450 మంది F1 OPT చేస్తే వాడు ఏం చేస్తాడంటే వీళ్ళకి తీసుకుని $10 ఇస్తాడు వీడికి కన్సల్టెన్సీ వాడు 15 నొక్కేస్తాడు. హైరింగ్ మేనేజర్ 25 ఇస్తాడు. వాడు మళ్ళీ వాడు వైఫ్ కంపెనీనే లేయర్ కింద పెడతాడు. వైఫ్ బ్రదర్ ఇన్నది ఎవరిది వీడికి తెలియదు, ఇప్పించిన కొడుక్కి. తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ని వాడైనా పెట్టచ్చు, లేకపోతే ఎండ్ క్లయింట్కి ఒక ప్రైమ్ వెండర్ అని కూడా ఉంటాడు, వాడు ఉంటాడు అనమాట మధ్యలో. అలా 7 లేయర్స్ ఫామ్ అయిపోయారు మేరీల్యాండ్ ప్రాజెక్ట్లో. సో గంటకి 120 ఇస్తే వీడికి 10 వస్తుంది. అప్పటికి మేరీల్యాండ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్లో ఒక స్టూడెంట్ వచ్చి ఏడ్చేవాడు నా దగ్గరికి. నేను ముందు నువ్వు స్కిల్ సెట్ నేర్చుకోరా, ఈ డాలర్లు కూడా పక్కన పెట్టు. నీకు స్కిల్ ఉంటే నువ్వు లేపచ్చు కదా, నువ్వు డైరెక్ట్గా క్లయింట్కి వెళ్ళచ్చు కదా, లేకపోతే ఇంకోటి ఏదో చేయొచ్చు, ఇంకో ప్రాజెక్ట్కి వెళ్తావు. సో అలా వాళ్ళు చేస్తారండి. దానికి మన వాళ్ళు కన్సల్టెన్సీని దేవుని అంటారు. ఆ అమ్మాయి వీడియోలో కూడా కన్సల్టెన్సీని సపోర్ట్ చేస్తుంది. ఎంత దారుణం అండి. అలా అంటే ఆవిడ H4 మీద ఉందని అర్థమైంది నాకు, ఏం తెలియదు. అలాంటి వాడు వాడు ధూళిపాలంట. వాడు అన్నాడు నీకన్నా ముందు వచ్చాను అన్నయ్య, ఎప్పుడు వచ్చామన్నది కదా అన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదని. నువ్వు అమెరికా నాకన్నా ముందు వస్తే గాడిదలు కాస్తున్నావా, గుడ్డు గుర్రానికి గుడ్డు గాడిది టూత్ బ్రష్ వేసి కాల్గేట్ పేస్ట్ పళ్ళు తోముతున్నావా? వీడియోలు ఎందుకు పెట్టలే? యూస్ క్లయింట్ వాడి ఏదో ఉంది, ధూళిపాల దుబ్బపాల ఏదో ఉంది. అలా ఏదేదో రాస్తున్నారు మాస్టర్ ఎవడికి వాడు. సో పూర్వం ఏంటంటే 1970s F1 మీద వచ్చిన ఆయన గ్రీన్ కార్డ్ డైరెక్ట్గా వచ్చిందని నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఆయన పెద్ద ఆయన అనమాట. నేను వీడియో ఇంటర్వ్యూలో ఇవ్వలేను, నేను తెలుగు ఆయన్ని కాదు, నేను వీడియోలు అవి చూస్తున్నాను నీది అని. ఇండియా నుంచి కూడా వీడియోలు పెట్టమని అడిగారు. ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే తర్వాత H1B అనేది ఇంట్రడ్యూస్ చేశారు. నాట్ ఫర్ IT, హైలీ స్కిల్డ్ కోసం, లోకల్గా లేనిది. దాన్ని మన వాళ్ళు మిస్యూజ్ చేసి CBS 60 minutesలో 3 ఉన్నాయండి H1B మీద. పబ్లిక్లో అవైలబుల్ లేదు. మూడో దాంట్లో 2016-11 నేను ఉన్నాను. అమెరికాలో ప్రతి ఇండియన్ గడికి ఇండియాలో ఇల్లు ఉంటుంది కదా, అక్కో బావో చెల్లో అమ్మో నాన్నో. ఇక్కడ పోతే అక్కడ జాబ్ పోతే అక్కడ పోతారు. బట్ అమెరికన్ జాబ్ పోతే రోడ్డు మీదకి వెళ్ళిపోతారు, హోమ్లెస్ అయిపోతారు. సో అది కూడా చెప్పాను. తర్వాత ఈ H1Bని ఇంట్రడ్యూస్ చేశారు. నాకు వెండర్ బ్రదర్స్లో ఒకడు అటార్నీ వాడు చెప్పాడు, మన ఇండియన్స్ అటార్నీస్ అందరూ లాని బెండ్ చేసి అమెండ్మెంట్స్ అని ఇది తెచ్చి ఓన్లీ ఐటీకి పెట్టుకుని కన్సల్టెన్సీలో అవుట్సోర్సింగ్ కంపెనీలు H1Bని ఐటీకి 100% మిస్యూజ్ చేశారు. అంటే ఇప్పుడు బీటెక్ మెకానికల్ MS మెకానికల్ చదివి H1B ఫైల్ చేయండి, నేను ఇంటర్వ్యూ క్లియర్ చేసి ఎవడు చేయడం మన వాళ్ళు. నేను కూడా బాడీ షాప్లో అడిగాను, ఎందుకు చేయరు? IT అంటే ఈజీ మనీ, డబ్బులు ఎక్కువ వస్తాయని, మిగతా వాటిలో రావని.
సో అలా ఐటీకి పెట్టేస్తారు. ఐటీకి పెట్టేసి దాన్ని మిస్యూటిలైజ్ చేస్తారు. తర్వాత గ్రీన్ కార్డుకి కూడా ఈ ఓపీటీకి అయితే ఎలా అయితే ఎంప్లాయర్ ఆఫర్ లెటర్ కావాలో H1Bకి కూడా మీరు H1B క్యాపిజా ఫీస్ అని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కన్సల్టెంట్స్ ఉండాలనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్, వీడి కంపెనీకి వీడు కన్సల్టెన్సీ, అది ఏజెన్సీ, కంపెనీ కూడా కాదు. ఈ ఏజెన్సీ ఏజెన్సీ బికి క్లయింట్ అని చెప్పేసి నమ్మించేసి ఈఎస్సిసికి H1B అప్రూవల్ తెచ్చేసుకుంటారు. ఏముండదు. ఇక్కడికి వచ్చాక ఏజెన్సీ ఇంట్లో గిన్నెలు తవ్వాలి, ఆడికి మసాజ్ చేయాలి, మీరు ఆడ ఏం చేయమంటే అది చేయాలి, ఆడ బట్టలు ఎప్పి ఏం చేయమన్నా చేయాలి. ఎందుకు? మీరు ఒకటి ఇండియా వెళ్ళారు, మీకు డాలర్లు కావాలి, మీకు గ్రీన్ కార్డు H1B కావాలి, గ్రీన్ కార్డు కావాలి. ఓపీటీ వాడైతే గ్రీన్ కార్డు H1B కావాలి, H1B వాడైతే గ్రీన్ కార్డు కావాలి. సో మీరు దాన్ని అందుకని H1B వీళ్ళ బుక్లో ఇండెంచర్ సర్వెట్యూడ్ అని తెలిపారు. అంటే నీకు ఇది ఇస్తానురా, అంటే గ్రీన్ కార్డ్, నువ్వు ఇక్కడ ఉన్నావురా, దీనికోసం దాన్ని క్యారెట్ అని ఒక ఆయన బుక్ రాశాడు, ఏదైనా చేస్తావురా అనేదాన్ని వాళ్ళు అలా డిఫైన్ చేశారు. బానిసత్వం. సో దాన్ని నిర్మూలించలేకపోతున్నారు వీళ్ళే ఇంట్రడ్యూస్ చేస్తారు, మన వాళ్ళు అబ్యూజ్ చేశారు సిస్టమ్ బియాండ్. అది గవర్నమెంట్ ఫిక్స్ చేయాలి. పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ గవర్నమెంట్ అయిపోతే ఎవడేం చేయగలడు, పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్ అవ్వాలి కదా. అది తెలియక పిచ్చిన కూడా లాంగ్ కామెంట్స్ రాసి నువ్వేం చేస్తున్నావు, నేను అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను, ఇంతకన్నా సరిపోదా, అట్ ద కాస్ట్ ఆఫ్ మై టైం. ఇన్నాళ్ళు నేను ఎవరిని సబ్స్క్రైబ్ చేయమని కూడా అనలేదు, నా వీడియోలు చూడొద్దనే చెప్పాను కొంతమంది. తర్వాత నేను ఎన్నిసార్లు క్లోజ్ చేశాను. నాకు వ్యూస్ మనీ ఇంపార్టెంట్ అయితే సబ్స్క్రైబ్ అని త్రూ అవుట్ ద వీడియో రాసేవాడిని, అడుక్కునేవాడిని, చెప్పేవాడిని. నా యాంగిల్లో నేను వెళ్ళేవాడిని. బాడీ షాపులో అమ్మాయి వత్త పెడితే 75K వ్యూస్ ఉన్నాయి, 1000K లైక్స్ ఉన్నాయి. ఎందుకంటే బాడీ షాప్స్ ట్యాక్స్ పే చేస్తే బాడీ షాప్ మంచి వాళ్ళని కాబట్టి. సో నేను అలా కాకుండా మోసం చేయడం ఈజీ, మోసపోవడం ఈజీ. నిజంగా నిజాయితీగా ఉండడం చాలా కష్టం, మోసపోకుండా అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఎంతమందో హ్యాటర్స్ వస్తారు. అది నేను చేస్తున్నాను, మీకోసం చెప్తున్నాను. సో మీరు కూడా మీ పిల్లల మీద నజరాన ఉండాలి. కన్నా అమెరికా తోస్యం అనే యాంగిల్ కాకుండా వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారని మీరు వీడియో కాల్లో ఎవ్రీడే చూడాలి. లేకపోతే ఏం జరుగుతుందో తర్వాత జరిగే పర్యవసానాలకి వాళ్ళు జైల్లో ఉంటే మీరే ఆడవాలి, మిగతా వాళ్ళే ఆడవాలి. ఎన్ఆర్ఐ మ్యాచ్లు కూడా బంద్ చేయండి. ధన్యవాదాలు మాస్టర్. చాలా ఇది క్లుప్తంగా చెప్పాలనుకున్నాను, 1 షాట్లో చెప్పాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే నేనేం ఎగ్నెస్ట్ F1 కాదు, ఇండియన్స్ కాదు. మీకు F1కి అమెరికా రాబోయే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని, దోహదపడుతుందని. వాడవాడు అసలు ఫుల్ టైం జాబ్లు ఇచ్చి నా వీడియో చూసి ఫుల్ టైం వచ్చేది గురు, నువ్వు నీ అటెంప్ట్స్ పెట్టాలి, నా వీడియోలో చెప్పిన పాయింట్స్ ఫాలో అయ్యి. నా వీడియో నీ అమెరికా రావాలా వద్దా, అమెరికా రావద్దని అవన్నీ చెప్పలేదు. అయితే యూఎస్ క్లయింట్ ఫుల్ టైం కొట్టాలా, ఇలాంటి వాటికి డెసిషన్ మేకింగ్కి ఉపయోగపడుతుంది, డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు మాస్టర్. మళ్ళీ కలుద్దాం.